స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము చాలా బాధాతత్వ హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలే. ఈ లడ్డూ కల్తీ విషయం బయటికి రాలే, దాని మీద చర్చ రాలేదు. ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంత పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. లడ్డూ కూడా మీరు సామాన్యమైన భక్తుని ఎవరినైనా అడగండి, మాకు ఏ పార్టీ మీద ఎవరిని ద్వేషించము, ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు. ప్రసాదం ఇంట్లో పెడితే ఒక 10 రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళారా, తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది, లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది. మీరు తిరుమల వెళ్ళారు, మాకు ప్రసాదం పెట్టండి అని. అంత పవిత్రంగా ఉండేది, అంత నాణ్యతతో ఉండేది. అటువంటి ఆ నెయ్యి వాసన కూడా చేతిలో ఆ లడ్డు పట్టుకుంటే కనీసం ఒక 2 గంటల వాసన అనేది చేతికి విడిచిపెట్టేది కాదు. అంత పవిత్రంగా ఆ పరిమళమైనటువంటి ఆ స్వామివారు ఆ లడ్డు అంత పవిత్రంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎందుకు ఇలా లడ్డూలు విడిపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి, వాసన లేకపోవడం ఏంటి, ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చర్చ జరిగింది. చర్చ జరిగేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వారు ఒక ప్రకటన చేశారు. అయినా మేము పెద్దగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, ఒకరు ఒకటంటారు, మరొకటి అంటారు అని మేము ఒక రాజకీయ అంశంగానే మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆయన ప్రకటించి బయటికి చదివినప్పుడు కూడా మేము దాని మీద దృష్టి పెట్టలేదు. హిందూ సమాజం కూడా సరే ఏమైనా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అంశమేమో అనుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఇది కూడా ఒక రాజకీయ అంశం, వారు మాట్లాడవచ్చు, మరొకరు మాట్లాడవచ్చు. బీజేపీ నాయకులు మాట్లాడారు కల్తీ విషయం, లడ్డూ కల్తీ విషయం జరిగినటువంటి అంశం పైన. దాన్ని మేము రాజకీయ కోణంలో చూసాం. పెద్దగా మేము దాని మీద ఎప్పుడు మీడియా ముందుకు రాలే మేము. కానీ ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది. అనుమానాల కంటే ముఖ్యంగా భయము, బాధ కలిగింది.